రాహుల్ గాంధీ గారు గత 3-4 నెలల నుంచి పార్లమెంట్ ఎన్నికల సమయం ఆసన్నమైనప్పటి నుంచి మనం ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నాం. ఆయనలా కొత్త ట్రెండ్ ఏంటంటే ఎక్కడికి పోయినా ఒక రెడ్ కలర్ రాజ్యాంగం పుస్తకం కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుని తిరుగుతూ నరేంద్ర మోదీ గారు రాజ్యాంగాన్ని మారుస్తారని, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా పక్కలు పెట్టేసి ఓ డిక్టేటర్ వ్యవస్థను దేశంలో తీసుకొస్తాడు, దాన్ని మేము కాపాడే ప్రయత్నం చేస్తాము, రాజ్యాంగమే మా బైబిల్, రాజ్యాంగమే మా గీత, రాజ్యాంగమే మా ఖురాన్, రాజ్యాంగం ఇస్ ఫైనల్, కాన్స్టిట్యూషన్ ఇస్ ఫైనల్ ఫర్ అస్ అని చాలాసార్లు మనం వినడం చూసినాం రాహుల్ గాంధీని. ఆ రాజ్యాంగాన్ని మటుకు మన పార్లమెంట్ కూడా మాట్లాడారు. బహుశా పార్లమెంట్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ గారు ఆయన చేతిలో ఉన్న రాజ్యాంగంలో 10th షెడ్యూల్ లేనట్టుంది, లేదా 10th షెడ్యూల్ చింపేసినట్టుండు రాహుల్ గాంధీ గారు. మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్తున్న రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరైతే పోతున్నారో, లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీలను ఎవరైతే తీసుకుపోతున్నారో ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ గారే కలుపుకొని పార్టీలో కలుపుకున్న తర్వాత మీరు రాజ్యాంగం చేతిలో పట్టుకుంటే ఏంది, లేకపోతే దాన్ని పట్టుకోకపోతే ఏంది, దాని మీద వాగ్దానాలు చేస్తేంది, చేయకపోతే ఏంది అంటున్నారు. మీ చిత్తశుద్ధి ఎంతున్నదో తెలంగాణ రాష్ట్రంలో తెలుస్తున్నది. ఈధర్ తెలంగాణ రాష్ట్రం మీకు ఏఐసిసిలో లేకపోయేనే ఉండాలి, ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలు అన్ని అవగాహన చేసుకుంటే, లేదా కావలసుకొని ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని నేను గట్టిగా వాళ్ళని చెప్పాలనుకుంటున్నా. ఈరోజు ఎమ్మెల్సీల విషయాలే కానీ ఎమ్మెల్యేల విషయాలే కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రవర్తిస్తున్నదో, విధానాన్ని ఏదైతే ప్రవర్తిస్తున్నదో ముమ్మాటికి దాని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.